ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. యాస్ట్రోజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచాలకున్న అంశము వారఫలాలు. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏదైనా ఇబ్బందికర ఫలితాలు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ప్రతి రాశి వారికి కూడా పరిష్కార మంత్రాన్ని, బీజాక్షర మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం. కాబట్టి ఏ రాశి వారు వారికి తెలియజేసినటువంటి ఆ యొక్క బీజాక్షర మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించడం వల్ల తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉంటాయి. అయితే ఇక ప్రథమంగా మేషరాశి. ఈ మేషరాశి వారికి సమయం మిశ్రమంగా సాగుతుంది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరం అని చెప్పవచ్చు. మేషరాశి వారిలో ఉన్నటువంటి వారిలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారిలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా ఈ మేషరాశి వారిలో ఇబ్బందులు పడాల్సిన సందర్భాలు ఉంటాయి. అధిక శ్రమ ఉంటుంది, అల్ప లాభం ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. అలాగే అనవసరంగా చేసిన పనిని మరలా చేయాల్సిన సందర్భాలు కూడా ఈ మేషరాశి వారిలో ఉంటాయి. కొంత విసుగు, అలసట, మానసిక అశాంతత కూడా ఈ వారం ఎక్కువగా ఈ మేషరాశి వారిని ఇబ్బంది పెడుతుంది అని చెప్పవచ్చు. ఆ మానసిక అశాంతత కూడా కుటుంబ సభ్యుల వల్ల లేదంటే మీ యొక్క సంతానం వల్ల మీకు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. దాంతోపాటుగా మీరు గతంలో చేసినటువంటి కొన్ని తప్పిదాలకు మూలంగా ఈ సమయంలో మీరు బాధపడాల్సిన సందర్భాలు కానివ్వండి, మీ యొక్క మాట్లాడి ఇబ్బంది తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారిలో ఈ వారంలో ఉంటాయని చెప్పవచ్చు. అయితే విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే మిశ్రమంగా సాగుతాయి. విద్యార్థులు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో గొప్పగా విషయ పరిజ్ఞానం అందేటువంటి ఆస్కారం లేదు. కొంత ఏకాగ్రత లోపం ఉంటుంది. మానసిక అశాంతత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పవచ్చు. ఇక వ్యాపార సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. వ్యాపారాలన్నీ సజావుగా సాగినప్పటికీ పూర్తి స్థాయిలో లాభాలు మాత్రం తేలిన సందర్భాలు ఉంటాయి. లాభాలు గడించడం మాత్రం కొంత ఆలస్యమయ్యేటువంటి సందర్భం ఈ యొక్క మేషరాశి వ్యాపారస్తులకు ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా మీ యొక్క పనివారు చేసిన తప్పిదాలకు మీరు సంజాయిషి చెప్పాల్సిన సందర్భాలు ఈ వారంలో చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. మీరు సరిగా వాళ్ళని నిర్దేశించినప్పటికీ వాళ్ళు సరిగా చేయక తప్పులు చేయటం వల్ల ఆ తప్పుకు మీరు సంజాయిషి చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క పనివారిపై మీరు జాగ్రత్తగా దృష్టి సాధించండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు పనిని అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఉండాల్సిన అవసరం. ఇక వివాహ సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి కొంత ఇబ్బందికరంగానే సాగుతాయని చెప్పవచ్చు. నూతనంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందికరము. అలాగే వివాహితుల మధ్య కూడా కొంత మాట పట్టింపులు వచ్చేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా మీ ప్రయత్న లోపం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినా సరిగా పనులు జరగని సందర్భాలు, లేదంటే కొన్ని సందర్భాల్లో మీరే ప్రయత్నం చేయనటువంటి వైనం కూడా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించాలి. బంధుమిత్రుల మధ్య కొంత భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి సందర్భాలు కూడా ఈ మేషరాశి వారిలో ఉంటాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారిలో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటాయి. మీకు సహాయం చేసేటువంటి వారి సంఖ్య తగ్గిపోయేటువంటి ఆస్కారం ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. అంటే మీరు ఎవరి దగ్గర నుంచైనా సహాయం ఆశించినట్లయితే అవి జరగని సందర్భంగా భావించవచ్చు. ఇక కన్స్ట్రక్షన్ రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. భూ వ్యాపారాలన్నీ కూడా ఈ వారంలో ఈ మేషరాశి వారికి లాభదాయకంగా ఉంటాయి. కానీ కొంత ఘర్షణ వాతావరణంతో ఆ యొక్క వ్యాపార లావాదేవీలు ముగిసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పరంగా కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ ప్రయత్నం కొంత కలిసి రాని సందర్భంగా గోచరిస్తూ ఉన్నది. వాళ్ళు ఎంత కష్టపడినా కానీ మీరు పూర్తి స్థాయిలో మీరు లబ్ధి సాధించలేనటువంటి తత్వం బోధపడుతోంది అని చెప్పవచ్చు. ఇక స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి, స్టోరీ రైటర్స్ కానివ్వండి, ఈ కళారంగాల్లో ఉండేటువంటి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే తోస్తూ ఉన్నాయి. మీ యొక్క రంగంలో పోటీ ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారము, ఆ పోటీని తట్టుకొని మీరు నిలబడటం ఈ వారంలో కొంత కష్టసాధ్యంగా అనిపిస్తూ ఉన్నది ఈ మేషరాశి వారిలో. అయితే మరికొంత సూక్ష్మంగా కనుక ఈ మేషరాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే, అంటే ఏ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ప్రధానంగా ఆదివారం రోజున మానసిక అశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కొంత వాగ్వివాదాలు, చికాకులు, మాట పట్టింపులు వచ్చేటువంటి ఆస్కారం ఈ ఆదివారం రోజున ఈ మేషరాశి వారికి ఉంటూ ఉన్నది. ప్రధానంగా సంతాన మూలకంగా బాధ, లేదంటే
చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, అధికారుల నుండి ఇబ్బందులు, లేదంటే కుటుంబంలో కొంత కలహ వాతావరణం ఆదివారం రోజున సూచిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించండి. మానసిక అశాంతత ఎక్కువగా ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆస్కారం కూడా ఆదివారం రోజున మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి నూతన ఆలోచనలు చేసే పని అయితే ఆదివారం రోజున చేయకండి అని చెప్పవచ్చు. తిరిగి సోమ మంగళ బుధవారాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఇబ్బందికర వాతావరణమే నడుస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా మానసిక అశాంతత, అలాగే వస్తువులను చేజార్చుకునేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మీ వస్తువులు పోగొట్టుకునేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది కాబట్టి ఈ 2 రోజుల్లో కొంత జాగ్రత్త వహించాలి మేషరాశి వారు. తిరిగి బుధ గురువారాలు కనుక చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు కొంత ఉపశమనం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మీకు గత 3 రోజులుగా ఉన్నటువంటి సమస్యలు కొంత తగ్గేటువంటి ఆస్కారం ఈ 2 రోజుల్లో ఈ మేషరాశి వారికి ఉంటుంది. తిరిగి శుక్ర శనివారాలు కనుక చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. వివాహ సంబంధిత కార్యాచరణ ఎవరైనా చేయాలి అనుకున్నట్లయితే శుక్ర శనివారంలో చేసి చూడండి. వివాహ ప్రయత్నం సఫలీకృతం అయ్యేటువంటి సందర్భాలు, అలాగే వివాహితుల మధ్య ఉన్నటువంటి వాగ్వివాదాలు పరిష్కారం కూడా శుక్ర శనివారాల్లో అవుతాయని చెప్పవచ్చు. కన్స్ట్రక్షన్ బిజినెసెస్ చేసేవారు, లేదంటే ఈ యొక్క భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు, మధ్యవర్తిత్వం చేసేవారందరికీ కూడా శుక్ర శనివారాలు లాభదాయకంగా ఉంటాయి. దాంతోపాటుగా నూతన పరిచయాలు ఉండేటువంటి ఆస్కారం కూడా ఈ యొక్క శుక్ర శనివారాల్లో గోచరిస్తూ ఉన్నది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ప్రేమలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా కొంత ఈ శుక్ర శనివారాలు లాభదాయకము, ఉపశమనం అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ మేషరాశి వారికి బుధ గురువారాలు మిశ్రమ ఫలితాలు, శుక్ర శనివారాలు గొప్ప ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. తెలియచేసినటువంటి చిన్నపాటి ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా యథాశక్తిగా ఓం హ్రీం పుష్కరాక్షాయ నమః, ఓం హ్రీం పుష్కరాక్షాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సమయం కొంత ఇబ్బందికరంగా సాగుతోందని చెప్పవచ్చు. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేటువంటి వారిలో అలానే ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే పర్వాలేదు, కొంత లాభదాయకంగానే ఉండేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. వ్యాపారం సరిగా జరిగినప్పటికీ లెక్కల్లో తారుమారు అయ్యేటువంటి సందర్భాలు, ధనం చేతికి అందక వ్యాపారంలో మోసపోయేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఆ పరంగా కూడా జాగ్రత్త వహించాలి వ్యాపార విషయాల్లో ఈ వృషభ రాశి వారు. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులందరికీ కూడా నూతన విషయ పరిజ్ఞానం గొప్పగా లభిస్తుంది. విద్యార్థులందరూ కూడా విజయం సాధించేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. మీ ప్రయత్నం ఏమీ కూడా కలిసి రాని సందర్భంగా గోచరిస్తోందని చెప్పవచ్చు. ఇక కళారంగాలు, ఈ స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి, స్టోరీ రైటర్స్ కానివ్వండి, వారి విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ విషయం కూడా ఇబ్బందికరంగానే ఉన్నది. మీ ప్రయత్నం కలిసి రాని సందర్భము, పోటీ ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది మీ యొక్క వృత్తి విషయాలన్నింటిలో కూడా. ఇక రియల్ ఎస్టేట్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే ఇబ్బందికరంగానే సాగుతుంది. భూ వ్యాపారాలు ఏవి కూడా ఈ వృషభ రాశి వారిలో ఉన్నటువంటి వారికి సరిగా జరిగేటువంటి ఆస్కారం ఏమీ కనిపించటం లేదని చెప్పవచ్చు. వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు ఏవి కూడా కలిసి వచ్చేటువంటి సందర్భమేమి ఈ వృషభ రాశి వారికి గోచరించడం లేదని చెప్పవచ్చు. మొత్తం మీద కొంత అనారోగ్య సంబంధిత బాధ కూడా ఈ వారంలో ఈ వృషభ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఉదర సంబంధిత అనారోగ్య బాధ అని చెప్పవచ్చు. అంటే ఆహారం సమయానికి తీసుకోక ఇబ్బంది పడేటువంటి సందర్భము, లేదంటే ఉష్ణ సంబంధిత అనారోగ్య బాధగా మనం తెలియచేయవచ్చు. అయితే తెలియచేసిన ఫలితాల్లో ఏ ఫలితాలు ఏ రోజు వస్తాయి మీకు అనేటువంటి విషయాన్ని మరికొంత సూక్ష్మంగా మనం పరిశీలన చేసి చూసినట్లయితే ఆదివారం రోజున శుభ వాతావరణం ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. కొంత అనవసర ప్రయాణానికి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. కొంత మానసిక అశాంతత కూడా ఉండేటువంటి వైనం కనపడుతున్నది. ఈ మానసిక అశాంతత రోజు ద్వితీయ భాగంలో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. తిరిగి సోమ మంగళవారాల్లో చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి ఇబ్బందికర వాతావరణం కనబడుతూ ఉన్నది. చేసేటువంటి ప్రయత్నం కలిసి రాని సందర్భాలు, గృహంలో కొంత చికాకులు, మాట పట్టింపులు వచ్చేటువంటి సందర్భము, మీ యొక్క తల్లిగారు లేదంటే మీ యొక్క పెద్దలు, తల్లిదండ్రులు మిమ్మల్ని కోపడాల్సిన సందర్భాలు ఉంటాయని చెప్పవచ్చు. వాళ్ళ కోపానికి మీరు గురయ్యేటువంటి సందర్భాలు, మీ ప్రవర్తన, మీ వైఖరి వారికి నచ్చని పరిస్థితి ఈ యొక్క 2 రోజుల్లో సోమ మంగళవారాల్లో ఉండేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. తిరిగి
బుధ గురువారాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికర వాతావరణమే ఈ యొక్క వృషభ రాశి వారికి సూచిస్తూ ఉన్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత లేదంటే వివాహ సంబంధిత, ప్రధానంగా విద్యా సంబంధిత విషయాలు, వ్యాపార సంబంధిత విషయాలు ఇబ్బందికరంగా సాగుతాయి. ఈ బుధ గురువారాల్లో వ్యాపారాలకు కానివ్వండి లేదంటే విద్యార్థులకు కానివ్వండి కొంత ఇబ్బందులు ఎక్కువగా జరిగేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి. దాంతోపాటుగా మీ వస్తువులను చేజార్చుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. మీ వస్తువులు పోగొట్టుకున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. తిరిగి శుక్ర శనివారాల్లో చూసుకున్నట్లయితే ఉపశమనం లభిస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కొంత లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాకుంటే ఈ శుక్ర శనివారాల్లో నూతన పరిచయాలు మీకు ఏదైనా అయ్యాయి అంటే మాత్రం జాగ్రత్త వహించండి. ఆ నూతన పరిచయాలతో జాగ్రత్త పడాలి, మోసపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం వృషభ రాశి వారు ఈ శుక్ర శనివారాల్లో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం గోచరిస్తూ ఉన్నది. అయితే తెలియచేసిన ఇబ్బందికర ఫలితాలు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ఈ వృషభ రాశి వారందరూ కూడా యథాశక్తిగా ఓం క్లీం ధాత్రే నమః, ఓం క్లీం ధాత్రే నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి సమయం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ చాలా గొప్పగా సాగుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాలన్నీ కూడా బాగుండేటువంటి వైనం ఉంటుంది. నూతనంగా ఉద్యోగాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా మీరు ఉద్యోగాల్లో ప్రవేశించేటువంటి ఆస్కారము, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిలో కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి ఆస్కారము, మీరు అనుకున్న స్థానానికి అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ వారంలో ఈ మిథున రాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. ఇక గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి ఆస్కారం కూడా ఈ మిథున రాశి వారిలో గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యం కుదుటపడి ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి ఈ వారంలో చాలా చక్కగా గొప్పగా సాగుతాయని చెప్పవచ్చు. అలాగే వ్యాపారాల్లో మీరు నూతనంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరిచేటువంటి సందర్భం కూడా గోచరిస్తున్నది. మీ తోటి వ్యాపారస్తులకు మీరు గట్టి పోటీ ఇస్తారని చెప్పవచ్చు ఈ మిథున రాశి వారు ఈ వారంలో. ఇక కళారంగాల వారి విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ ప్రయత్నం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి, స్టోరీ రైటర్స్ కానివ్వండి, వారి విషయానికి వచ్చినట్లయితే వారు కూడా ఖచ్చితంగా గొప్పగా లబ్ధి పొందేటువంటి వైనం గోచరిస్తున్నదని చెప్పవచ్చు. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే విద్యార్థులందరికీ కూడా ఈ వారం గొప్పగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క మిథున రాశి వారందరికీ మీరు ఖచ్చితంగా లబ్ధి సాధించేటువంటి ఆస్కారం కనపడుతూ ఉన్నది. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే లాభదాయకంగానే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఈ మిథున రాశి వారు ఈ వారంలో చేసినట్టయితే కలిసి వస్తాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా గతంలో వివాహితుల మధ్య ఉన్నటువంటి వాగ్వివాదాలు, చిన్నపాటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఒక శుక్రవారం రోజున లేదంటే ఒక సోమవారం రోజున కూర్చుని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఆ సమస్యలన్నీ కూడా సర్దుమణుగుతాయని చెప్పవచ్చు. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ ప్రయత్నం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ మిథున రాశి వారి ఫలితాలు మనం పరిశీలన గావించినట్టయితే ఏ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఆదివారం రోజున చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి, మాట్లాడి ఇబ్బంది తెచ్చుకుంటారు. మానసిక అశాంతత ఈ ఆదివారం రోజున ఈ మిథున రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. తిరిగి సోమ మంగళవారాల్లో లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఏం సాధించగలరు అనేటువంటి విషయాలపై దృష్టి సాధించి గొప్పగా లబ్ధి పొందుతారు. నూతన విషయాలను ఆచరణలో పెట్టేటువంటి ఆస్కారం ఈ సోమ మంగళవారాల్లో ఉంటుంది. ఆచరణలో పెడితే కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఈ 2 రోజుల్లో. తిరిగి బుధ గురువారాల్లో చూసుకున్నట్లయితే కొంత మానసిక అశాంతత, కుటుంబంలో చిన్నపాటి కలహ వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క కలయిక వల్ల కూడా చిన్నపాటి మనస్పర్ధ లేదంటే చిన్నపాటి వాగ్వివాదము లేదంటే కొంత మనసుకు ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు కూడా వినాల్సిన సందర్భాలు ఉంటాయని చెప్పవచ్చు ఈ యొక్క 2 రోజుల్లో బుధ గురువారాల్లో. తిరిగి శుక్ర శనివారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికర వాతావరణం ఈ మిథున రాశి వారికి గోచరిస్తున్నది. తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందికరంగా సాగేటువంటి వాతావరణం కానివ్వండి, చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, అనవసరంగా మీపై తప్పు మోపబడేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మధ్యవర్తిత్వం ఈ 2 రోజుల్లో చేయకపోవడం శుక్ర శనివారాల్లో లాభదాయకము. దాంతోపాటుగా వస్తువులను చేజార్చుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి శుక్ర శనివారాల్లో ఈ మిథున రాశి వారు ఆ పరంగా కూడా జాగ్రత్త వహించండి. మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరి నుంచి కూడా వస్తువులను గ్రహించకపోవడం మంచిదని చెప్పవచ్చు. దాంతోపాటుగా సంతాన సమస్యలు కూడా ఈ 2 రోజుల్లో శుక్ర శనివారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణము లేదంటే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి దుర్వ్యసనాల వైపు మీ యొక్క
ఆలోచనలు వెళ్ళేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది ఈ శుక్ర శనివారాల్లో. ఆ పరంగా కూడా జాగ్రత్త వహించాలి. అయితే తెలియచేసినటువంటి చిన్నపాటి చంద్రగ్రహ ఇబ్బందికర ఫలితాలు మినహా ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. చాలా వరకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత లభిస్తూనే ఉన్నది. కాకుంటే చంద్రగ్రహ అనుకూలత, చంద్రగ్రహ గోచార ఫలితాలు మాత్రం చిన్నపాటి ఇబ్బందులు కలిగజేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ చంద్రగ్రహం కూడా తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండాలి అంటే యథాశక్తిగా ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సమయం మిశ్రమంగా సాగుతుంది. ఉద్యోగ విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ సరిగా జరిగేటువంటి ఆస్కారం ఏమి ఈ కర్కాటక రాశి వారిలో గోచరించడం లేదని చెప్పవచ్చు. అనవసరంగా ఉద్యోగాలు చేసేటువంటి వారిలో ఇబ్బందులు వచ్చేటువంటి ఆస్కారము, ఉద్యోగ ప్రయత్నం చేసేవారిలో ఉద్యోగం రాని సందర్భంగా ఈ వారం గోచరిస్తూ ఉన్నది. దాంతోపాటుగా మాట్లాడి ఇబ్బంది తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఈ కర్కాటక రాశి వారిలో ఈ వారం ఎక్కువగా ఉంటాయి. మానసిక అశాంతత ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాల నుండి ఒక ఇబ్బందికర వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వైనము, మనసును కలిచివేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించాలి, సిద్ధంగా ఉండండి అని చెప్పవచ్చు. దాంతోపాటుగా బంధుమిత్రుల మధ్య భేదాభిప్రాయాలు కూడా వచ్చేటువంటి ఆస్కారం గోచరిస్తున్నది. భార్యాభర్తల మధ్య కూడా అనుకోవచ్చు. ఏదైనా కొంత చికాకు పెట్టించేటువంటి సందర్భాలు ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారు చూడాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆ పరంగా జాగ్రత్త వహించాలి. కొంత మెడిటేషన్ వంటివి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. దాంతోపాటుగా చివరిలో చెప్పేటువంటి ఆ యొక్క పరిహార మంత్రాన్ని కూడా పఠించండి. తెలియజేసిన ఇబ్బందులు ఏవి మీ వరకు రాకుండా ఉంటాయి. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే అది కూడా ఇబ్బందికరంగా సాగుతుంది. వ్యాపార ప్రయత్నాలు ఏవి కూడా కలిసి వచ్చేటువంటి సందర్భమేమీ గోచరించడం లేదని చెప్పవచ్చు. దాంతోపాటుగా వ్యాపారం కలిసి రాకపోగా వ్యాపారంలో నష్టం చవి చూడాల్సిన సందర్భాలు ఉండేటువంటి వైనం గోచరిస్తున్నది. కాబట్టి వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. కింది స్థాయి ఉద్యోగులు పనివారి వల్ల ఇబ్బంది పడేటువంటి సందర్భాలు కూడా ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఆ పరంగా కూడా జాగ్రత్త వహించాలి. కన్స్ట్రక్షన్ రంగాలు, ఈ రియల్ ఎస్టేట్ రంగాలు, భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే అవి కొంత బాగుంటాయని చెప్పవచ్చు. ఈ 3 వ్యాపారాలు చేసేటువంటి వారికి, ఈ కన్స్ట్రక్షన్ రంగాలు చేసేటువంటి వారికి కొంత బాగుంటాయని చెప్పవచ్చు. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే కొంత ఇబ్బందులే ఉండేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. ఎవరికి ఎంత వ్యాపారం జరిగినప్పటికీ కూడా ఎవరికి కూడా ధనం చేతికి అందని సందర్భంగా గోచరిస్తూ ఉన్నది. ధనం మాత్రం చేతికి అందడం కొంత ఆలస్యమయ్యేటువంటి సందర్భంగానే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ముగుస్తుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోబుట్టువుల మధ్య వాగ్వివాదాలు జరిగేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్త వహించాలి. మంగళవారం రోజున లేదంటే బుధవారం రోజున ఏదైనా చర్చలకు మీ మధ్య తావివ్వకుండా ఉండండి. ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం మంచిది ఈ 2 రోజుల్లో. దాంతోపాటుగా సలహా ఇచ్చే ప్రయత్నం కూడా చేయకూడదు ఈ కర్కాటక రాశి వారు. మీ సలహా తీసుకొని మిమ్మల్ని దూషించేటువంటి, నిందించేటువంటి, అగౌరవపరిచేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి కొంత సలహాలు, సూచనలు ఇవ్వకపోవడం మంచిది ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో. మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇబ్బందికర ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా లాభదాయకంగా లేవు, ఇబ్బందిని పెట్టేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నదని చెప్పవచ్చు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే వారికి మాత్రం శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కళారంగాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వారంలో మీరు లబ్ధి సాధించేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. అయితే మరికొంత సూక్ష్మంగా కనుక ఈ కర్కాటక రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఆదివారం రోజున కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక అశాంతత ఎక్కువగా ఉంటుంది. మీరు త్వరగా మాట్లాడేసి ఇబ్బంది తెచ్చుకుంటారని చెప్పవచ్చు. ఆదివారం రోజున తక్కువగా మాట్లాడుతుండండి. సోమ మంగళవారంలో చూసుకున్నట్లయితే అది కూడా ఇబ్బందికరంగానే సాగుతుంది. కొంత మాట్లాడి ఇబ్బంది తెచ్చుకున్నటువంటి సందర్భాలు, మధ్యవర్తిత్వము, కుటుంబంలో కలహ వాతావరణం సోమ మంగళవారాల్లో ఉంటుంది. కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించాలి. దాంతోపాటుగా సోమ మంగళవారాల్లో డబ్బు గ్రహించడము లేదంటే డబ్బు ఇవ్వడం మాత్రం సరైనటువంటి విషయం కాదు. ఈ సోమ మంగళవారాల్లో ధనం ఇచ్చినా పుచ్చుకున్నా అవి ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం గోచరిస్తున్నది. కాబట్టి ఆ పరంగా కూడా ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్త వహించాలి. తిరిగి బుధ గురువారాల్లో చూసుకున్నట్లయితే కొంత లాభదాయకంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం అన్ని రంగాల వారికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక శుక్ర శనివారాల్లో చూసుకున్నట్లయితే తిరిగి మళ్ళీ ఇబ్బందికర వాతావరణం సూచిస్తున్నది. మానసిక అశాంతత, చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, దాంతోపాటుగా మిత్రులు కూడా శత్రువుల్లా ప్రవర్తించేటువంటి వైనము ఈ శుక్ర శనివారాల్లో ఉంటుంది. కాబట్టి
జాగ్రత్త పడండి. తెలియచేసినటువంటి ఇబ్బందికర ఫలితాలు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా యథాశక్తిగా ఓం హ్రీం గృణి సూర్యాయ నమః, ఓం హ్రీం గృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి సమయం కొంత ఇబ్బందికరంగా కనపడుతూ ఉన్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే సరిగా నడుస్తున్నట్లు అనిపించినా ఏదో ఒక విధంగా చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, చేసిన పనిని మరలా చేయాల్సిన సందర్భాలు, మీ యొక్క ఉద్యోగ సంబంధిత విషయాలు మీకు చికాకు పెట్టేటువంటి సందర్భంగా ఈ సింహరాశి వారికి ఈ వారం ఉంటుందని చెప్పవచ్చు. అధిక శ్రమ, అల్పలాభంగా మీ ప్రయాణం సాగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారిలో కూడా ఉద్యోగం వచ్చేటువంటి ఆస్కారం ఏమీ ఈ నిరుద్యోగుల్లో ఈ సింహరాశి వారిలో ఈ వారం కనిపించటం లేదు. దాంతోపాటుగా అనవసరంగా మీరు కోపతాపాలు పెంచుకునేటువంటి సందర్భం ఉంటుంది. మీకు కోపతాపాలు ఎక్కువగా వచ్చి అందరిపై గట్టిగా పెద్దగా మాట్లాడేసి ఇబ్బందులు కూడా తెచ్చుకుంటారని చెప్పవచ్చు. మీ యొక్క కోపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ వారంలో ఎక్కువగా అని కూడా చెప్పవచ్చు. ప్రశాంత వాతావరణం కోసం మెడిటేషన్ వంటివి, కొంత దైవ గ్రహ ఆరాధన చేయాల్సిన అవసరం ఈ సింహరాశి వారికి ఈ వారం ఖచ్చితంగా అవసరమవుతుంది. వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే మిశ్రమంగా సాగుతుంది. వ్యాపారాలన్నీ కూడా కొంత మిశ్రమ వాతావరణంతో ఉంటాయి. డబ్బులు మాత్రం చేతికి అందడం ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఇబ్బందులు కూడా ఈ సింహరాశి వారికి కొంత వచ్చేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. ఆ పరంగా కూడా జాగ్రత్త వహించాలి. ఇక టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం చేసేటువంటి వారందరికీ కూడా కొంత శుభ పరిణామాలు ఈ వారంలో ఈ సింహరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. వివాహ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా సాగుతుంది. వివాహ ప్రయత్నమేమీ కూడా కలిసి వచ్చేటువంటి సందర్భం ఈ సింహరాశి వారికి గోచరించటం లేదు. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరంగానే సాగుతాయి, మిశ్రమంగా సాగుతాయి. పూర్తి స్థాయిలో గొప్పగా సాగేటువంటి ఆస్కారం ఈ సింహరాశి విద్యార్థులకు లేదని చెప్పవచ్చు. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ సింహరాశి వారి విషయాలు మనం పరిశీలన గావించినట్లయితే ఏ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఆదివారం రోజున మానసిక అశాంతి ఉంటుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, ఉద్యోగంలో అధిక శ్రమ, అల్పలాభము, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సంబంధిత బాధలు ఆదివారం రోజున ఇబ్బంది పెట్టేటువంటి వైనం ఈ సింహరాశి వారిలో ఉంటుందని చెప్పవచ్చు. తిరిగి సోమ, మంగళవారాల్లో చూసుకున్నట్లయితే కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. చేసేటువంటి ప్రయత్నం కలిసి రాదు. కోపంగా మాట్లాడేసి ఇబ్బందులు తెచ్చుకుంటారని చెప్పవచ్చు. సోమ, మంగళవారాల్లో తిరిగి బుధ, గురువారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. ధన మూలకంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పవచ్చు. బుధ, గురువారాల్లో కూడా ఇటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. ఇబ్బందికర సందర్భాలే ఉండేటువంటి వైనము. శుక్ర, శనివారాల్లో చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు కూడా కొంత ఇబ్బందికరంగానే సాగుతాయి ఈ సింహరాశి వారికి. మొత్తం మీద ఈ సింహరాశి వారికి కొంత గోచార చంద్రగ్రహ ఫలితం ఇబ్బందికరంగా సాగేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. అయితే తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా యథాశక్తిగా ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించండి. శుభం చేకూరుతుంది. తదుపరి ఈ కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారి విషయానికి వచ్చినట్లయితే మీకు కూడా ఇబ్బందులు కొనసాగుతాయి. పై అధికారుల నుండి అనవసరంగా నిందింపబడాల్సిన సందర్భాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు ఎంత గొప్పగా కష్టపడినప్పటికీ కూడా ఇంకా మీరు ఏదో కష్టపడాలి, లేదంటే మీ యొక్క పనితనం వాళ్ళకి నచ్చని సందర్భంగా ఈ వారంలో ఉంటుందని చెప్పవచ్చు ఈ కన్యారాశి ఉద్యోగస్తుల్లో. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా గొప్పగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ధనం మాత్రం నిదానంగా చేతికందుతుంది అని చెప్పవచ్చు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. మీరు గొప్పగా లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. ఈ స్టోరీ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఖచ్చితంగా గొప్పగా లబ్ధి పొందేటువంటి వైనం ఈ కన్యారాశి వారు గోచరిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి మీరంటూ ఏమిటి అనేటువంటి విషయాన్ని మీరు నిరూపితం చేసుకున్నటువంటి సందర్భంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. విద్యార్థులందరికీ కూడా నూతన విషయ పరిజ్ఞానం అందుతుంది. గొప్పగా మీ యొక్క ఉన్నత విద్యాజ్ఞానం పొందేటువంటి ఆస్కారం సూచిస్తూ ఉన్నది. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు ఏవి కూడా
కలిసి వచ్చేటువంటి సందర్భం ఈ కన్యా రాశి వారికి గోచరించటం లేదు. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే అవి కూడా ఖచ్చితంగా గొప్పగా సాగేటువంటి ఆస్కారం గోచరిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారిలో ధన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. నిదానంగా ధనం చేతికి అందడం మాత్రం అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి జరిగేటువంటి వైనం ఉంటుంది. ఇక వ్యాపార విషయాలకు వచ్చినట్లయితే ఇలా ఉంటే ఉద్యోగం చేసేటువంటి వారిలో మాత్రం ఇబ్బందులే కొనసాగుతాయి. దాంతోపాటుగా వివాహితుల మధ్య కూడా కొంత వాగ్వివాద సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అనారోగ్యం కూడా ఈ వారంలో ఈ కన్యా రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. అనవసరంగా సమయానికి భోజనం చేయక, లేదంటే ఆహార సంబంధిత విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆహార విషయాల్లో మీ స్వయంకృతాపరాధం వల్లనే అనారోగ్యం కూడా వచ్చేటువంటి సందర్భం గోచరిస్తున్నది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఆ పరంగా కూడా చిన్నపాటి అనారోగ్యానికి కూడా వైద్యుని సలహా, ఔషధ సేవనం అవసరమయ్యేటువంటి సందర్భంగా గోచరిస్తూ ఉన్నది. అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అవసరానికి ధనం చేతికి వచ్చినప్పటికీ ఆ ధనం కూడా మళ్ళా తిరిగి ఖర్చు అయిపోయేటువంటి సందర్భంగా ఈ కన్యా రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక మరికొంత సూక్ష్మంగా కనుక ఈ కన్యా రాశి వారి ఫలితాలు మనం పరిశీలనలో గావించినట్లయితే ఏ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఆదివారం రోజున శుభ వాతావరణం ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా గొప్పగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఈ కన్యా రాశి వారని చెప్పవచ్చు. ఆదివారం రోజున తిరిగి సోమ మంగళవారాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అంతా కూడా గొప్పగా సాగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా సోమ మంగళవారాల్లో ప్రయత్నం చేసి చూడండి. వ్యాపారంలో నూతన నిర్ణయాలు కూడా సోమ మంగళవారాల్లో తీసుకోండి, లాభదాయకంగా ఉంటాయి. తిరిగి బుధ గురువారాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగానే ఉన్నది. చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతలు అందుతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మానసిక అశాంతతలన్నీ కూడా తొలగిపోయి మానసిక స్థైర్యం పెంచుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి సందర్భము, కొత్త ఆలోచనలు, కొత్త భావనలు మీలో చిగురించేటువంటి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క బుధ గురువారాల్లో. తిరిగి శుక్ర శనివారాలు చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికర వాతావరణం సూచిస్తూ ఉన్నది. చంద్రగ్రహ గోచార ఫలితంలో భాగంగా ఈ కన్యా రాశి వారి విషయానికి వచ్చినట్లయితే శుక్ర శనివారాలు మినహా వారం మొత్తం అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి చంద్రగ్రహ అనుగ్రహంతో జాగ్రత్త వహించండి. శుక్ర శనివారాల్లో కనుక మీరు నూతనంగా ఏదైనా పనిని ప్రారంభించాలి, శనివారాల్లో ఏదైనా గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నట్లయితే శివారాధన, లేదంటే ఒక గ్లాస్ పాలను స్వామివారికి నివేదనగా చేసి వాటిని మీరు స్వీకరించిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి. సరైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ కన్యా రాశి వారికి తెలియజేసిన ఇబ్బందికర ఫలితాలు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా యథాశక్తిగా ఓం ఆం ఆంజనేయాయ నమః, ఓం ఆం ఆంజనేయాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సమయం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ గొప్పగా సాగుతుంది. నిరుద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగం వచ్చేటువంటి ఆస్కారము, ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారిలో ప్రమోషన్స్, లేదంటే మీ పై అధికారుల నుండి ప్రశంసలు ఉండేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. మీరు అనుకున్న స్థానానికి, అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ తులారాశి ఉద్యోగస్తుల్లో ఉంటాయని చెప్పవచ్చు. వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరంగా సాగుతుంది. వ్యాపారం సజావుగా సాగుతున్నట్టు కనపడినప్పటికీ కూడా వ్యాపారాల్లో లెక్కల్లో తారుమారు అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి. ఆ పరంగా కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. గుర్తింపు లభించేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చు. ఇక ఈ కన్స్ట్రక్షన్ రంగాలు, భూ వ్యాపారాలు విషయానికి వచ్చినట్లయితే కొంత ఇబ్బందికరంగా సాగుతాయి. భూ వ్యాపారాలు ఏవి కూడా సజావుగా సాగేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. గతంలో జరిగినటువంటి వ్యాపార సంబంధిత విషయాలకు కూడా ఇబ్బంది వచ్చేటువంటి సందర్భంగా ఈ వారంలో ఉంటుంది కాబట్టి ఈ తులారాశి వారిలో జాగ్రత్త పడండి. అన్నదమ్ముల మధ్య, తోబుట్టువుల మధ్య కూడా కొంత వాగ్వివాద సూచనలు జరిగేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది కాబట్టి ఈ తులారాశి వారిలో ఆ పరంగా కూడా మీరు జాగ్రత్త వహించాలి. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగానే సాగుతాయి. విద్యార్థులు ఎవరికి కూడా నూతన విషయ పరిజ్ఞానం అందేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. మానసిక అశాంతత, లేదంటే ఏకాగ్రత లోపం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగానే సాగుతుంది. వివాహ ప్రయత్నాలు ఏవి కూడా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. ఇక వివాహితుల మధ్య ఉన్నటువంటి గతంలో అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి ఆస్కారము, మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయేటువంటి వాతావరణం ఈ వారంలో
గోచరిస్తూ ఉన్నది. ఇక మరికొంత సూక్ష్మంగా కనుక ఈ తులారాశి వారి ఫలితాలు మనం పరిశీలన గావించినట్లయితే ఆదివారం రోజున వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు నూతన నిర్ణయాలు తీసుకునేటువంటి ఆస్కారము, కుటుంబ సభ్యులతో చర్చలు జరిపేటువంటి సందర్భాలు ఈ ఆదివారం రోజున ఉంటాయని చెప్పవచ్చు. తిరిగి సోమ మంగళవారాల్లో లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది అని చెప్పవచ్చు. వ్యాపార కార్యాచరణ సోమ మంగళవారాల్లో లాభదాయకంగా ఉండేటువంటి వైనము. తిరిగి బుధ గురువారాల్లో చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికర వాతావరణం సూచిస్తున్నది. అనవసర ఖర్చులు, అనవసర ప్రయాణము, చేయని తప్పుకు సంజాయిషి చెప్పాల్సిన సందర్భాలు ఇవన్నీ కూడా ఈ యొక్క బుధ గురువారాల్లో ఉండేటువంటి వైనము. ఇక శుక్ర శనివారాల్లో చూసుకున్నట్లయితే తిరిగి లాభదాయకమైనటువంటి ఫలితాలు, ఆరోగ్యం కుదుటపడటము, రావాల్సిన ధనం చేతికి అందటము, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత అన్ని విషయాలు లాభదాయకంగా ఉండేటువంటి వైనం శుక్ర శనివారాల్లో గోచరిస్తున్నది. మొత్తం మీద ఈ తులారాశి వారికి బుధ గురువారాలు కొంత ఇబ్బందికర వాతావరణము, అనవసర ప్రయాణము, అనవసర ఖర్చులు ఇవన్నీ సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో జాగ్రత్త వహించండి. నూతన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది అని చెప్పవచ్చు. అయితే ఈ తులారాశి వారికి తెలియజేసిన ఇబ్బందికర ఫలితాలు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా యథాశక్తిగా ఓం బ్రాం ఐం సహ బుధాయ నమః, ఓం బ్రాం ఐం సహ బుధాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ గొప్పగా సాగుతుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా ఈ వారంలో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సంపాదించేటువంటి ఆస్కారము, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికైతే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. పై అధికారుల నుండి ప్రశంసలు కానివ్వండి, ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి ఆస్కారం ఈ వృశ్చిక రాశి ఉద్యోగస్తుల్లో ఖచ్చితంగా గోచరిస్తున్నది. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగేటువంటి ఆస్కారమే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నది. కన్స్ట్రక్షన్ రంగాలు, ఈ యొక్క భూ వ్యాపారాలన్నీ కూడా గొప్పగా సజావుగా సాగుతాయి. గతంలో నిలిచిపోయినటువంటి అన్ని కార్యకలాపాల తాలూకు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అవన్నీ కూడా ఒక పరిష్కార మార్గానికి వచ్చేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. కన్స్ట్రక్షన్ రంగాలందరికీ కూడా, కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే వారికి కూడా చాలా గొప్ప ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. స్క్రిప్ట్ రైటర్స్, స్టోరీ రైటర్స్ కానివ్వండి, వారి విషయం కూడా లాభదాయకంగా ఉంటుంది. విద్యా సంబంధిత విషయాలన్నీ కూడా గొప్పగా సాగుతాయి. విద్యార్థులకు నూతన విషయ పరిజ్ఞానం ఉంటుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా గొప్పగా మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా శుభ పరిణామాలే గోచరిస్తున్నాయి. అయితే ఇంటిలో చిన్నపాటి కలహ వాతావరణం ఉంటుంది. ప్రధానంగా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తోబుట్టుల మధ్య చిన్నపాటి వాగ్వివాద సూచనలు జరిగేటువంటి సందర్భం గోచరిస్తున్నది. కాబట్టి ఆ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. అయితే మరికొంత సూక్ష్మంగా కనుక ఈ వృశ్చిక రాశి వారి ఫలితాలు మనం చూసినట్లయితే ప్రధానంగా ఆదివారం రోజు చూసుకున్నట్లయితే మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రుల ఆలోచనలు మీరు ఆచరణలో పెట్టినట్లయితే లబ్ధి పొందేటువంటి వైనం ఉంటుందని చెప్పవచ్చు. మీ సొంత నిర్ణయాలు కనుక ఆదివారం రోజు తీసుకున్నట్లయితే ఇబ్బంది పడతారు. ఇక సోమ మంగళవారాల్లో చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యాచరణ గొప్పగా సాగుతుందని చెప్పవచ్చు. వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. తిరిగి బుధ గురువారాల్లో చూసుకున్నట్లయితే లాభదాయకంగానే ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. అల్పశ్రమ అధిక లాభంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ 2 రోజులు. తిరిగి శుక్ర శనివారాల్లో చూసుకున్నట్లయితే చిన్నపాటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి రాని సందర్భము, అనవసర ప్రయాణం ఉంటుందని చెప్పవచ్చు ఈ శుక్ర శనివారాల్లో. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి గొప్ప ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. చంద్రగ్రహ గోచార ఫలితం కూడా లాభదాయకంగానే ఉన్నది. కానీ శుక్ర శనివారాల్లో మాత్రం చిన్నపాటి ఇబ్బందులు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ 2 రోజులు నూతన నిర్ణయాలు, నూతన విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశి వారు. అయితే తెలియజేసినటువంటి చిన్నపాటి చంద్రగ్రహ అనుకూలత కూడా మీకు లభించడం కోసంగా యథాశక్తిగా పరమేశ్వర ఆరాధన చేయండి. ఓం హ్రీం నమః శివాయ, ఓం హ్రీం నమః శివాయ ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత విషయాలు చూసినట్లయితే కొంత ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నం కలిసి రాని సందర్భాలు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా అసహనము, చికాకు, అలసట, కోపతాపాలు ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు లాభాలు గడించేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. కళారంగాల వారి విషయానికి వచ్చినట్టయితే లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు.
వివాహ సంబంధిత కార్యాచరణ కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. నూతనంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ ధనుసు రాశి వారు ఖచ్చితంగా మీరు వివాహ విషయాల్లో లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే అవి కూడా లాభదాయకంగానే ఉన్నాయి. విద్యార్థులందరికీ కూడా నూతన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఖచ్చితంగా మీరు విజయం సాధించేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. కన్స్ట్రక్షన్ రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే వారికి కూడా శుభ వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా మీ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పవచ్చు. నూతనంగా పెట్టుబడుల కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా ఈ ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి ఆస్కారమే గోచరిస్తూ ఉన్నది. అయితే మొత్తం మీద ఆ యొక్క భాగ్యస్థానంలో నవమంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు కొంత చిన్నపాటి ఇబ్బందులు కలుగు చేసేటువంటి వాతావరణం మినహా ఈ ధనుసు రాశి వారికి గొప్ప ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. ఆ యొక్క సూర్యగ్రహ అనుగ్రహం కోసం లభించడం కోసంగా యథాశక్తిగా సూర్యభగవాన్ని ఆరాధించి సూర్య నమస్కారం చేసుకొని మీ కార్యకలాపాలను ప్రారంభిస్తూ ఉండండి. ఇక మరికొంత సూక్ష్మంగా ఈ ధనుసు రాశి వారి ఫలితాలను మనం పరిశీలన చేసినట్లయితే ఆదివారం రోజున ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అనవసరంగా మానసిక అశాంతత, సలహా ఇచ్చి ఇబ్బంది తెచ్చుకునేటువంటి సందర్భం ఆదివారం రోజున ఉంటుంది కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించాలి. తిరిగి సోమ మంగళవారాల్లో కూడా ఇబ్బందికర ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి. మీ యొక్క తల్లిదండ్రుల లేదంటే మీ యొక్క గురువుల కోపానికి మీరు గురి అయ్యేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త పడండి. తిరిగి బుధ గురువారాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యాచరణ మీకు లాభం చేకూర్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. శుక్ర శనివారాలు చూసుకున్నట్లయితే లాభదాయకమైనటువంటి ఫలితాలే ఉంటాయి. మొత్తం మీద ఈ యొక్క ధనుసు రాశి వారికి చంద్రగ్రహ గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే ఆదివారం మినహా అన్ని రోజులు కొంత లాభదాయకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఆదివారము, సోమవారం, ఆది సోమ మంగళవారాలు మినహా మిగతా వారాలన్నీ కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే సూర్యగ్రహ అనుగ్రహము లేదంటే ఈ యొక్క చంద్రగ్రహ అనుగ్రహం ఏకకాలంలో మీకు లభించాలి అంటే యథాశక్తిగా మాతంగి అమ్మవారిని ధ్యానించండి. ఓం హ్రీం శ్రీం మాతంగ్యై నమః, ఓం హ్రీం శ్రీం మాతంగ్యై నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి కొంత ఇబ్బందికర ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బంది పెట్టేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నదని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రాని సందర్భంగా ఉంటుంది. దాంతోపాటుగా అనారోగ్యం కూడా ఈ మకర రాశి వారిని ఈ వారంలో కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి వైనం గోచరిస్తున్నది. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా మిశ్రమంగా సాగేటువంటి ఆస్కారం గోచరిస్తుంది. గొప్పగా సాగకపోయినప్పటికీ ఏదో విధంగా కొంత మిశ్రమ ఫలితాలు వ్యాపారాల్లో ఉంటాయి. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. విద్యార్థులు ఎవరికి కూడా ఏకాగ్రత లేని సందర్భాలు, విషయ పరిజ్ఞానం అందని సందర్భంగా గోచరిస్తూ ఉన్నది. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే వారికి కూడా ఇబ్బందికర ఫలితాలే ఈ మకర రాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి, స్టోరీ రైటర్స్ కానివ్వండి వారికి కూడా ఇబ్బందికర ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే కొంత మిశ్రమంగా సాగుతుంది. పూర్తి స్థాయిలో గొప్పగా సాగకపోయినా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారికి కూడా. మొత్తం మీద ఈ మకర రాశి వారికి కొంత ఇబ్బందికర ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే చంద్రగ్రహ గోచార ఫలితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ప్రధానంగా ఆదివారం రోజున శుభ వాతావరణం ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. వివాహ సంబంధిత కార్యాచరణ ఎవరైనా చేయాలి అనుకున్నట్లయితే ఈ ఆదివారం రోజున చేసి చూడండి, లాభదాయకం అని చెప్పవచ్చు. తిరిగి మంగళవారాల్లో ఇబ్బందికర వాతావరణం సూచిస్తూ ఉన్నది. ఈ మకర రాశి వారికి మానసిక అశాంతత ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన ధనం వెనకకు రాని సందర్భాలు ఇవన్నీ కూడా మంగళవారాల్లో ఉంటాయి. తిరిగి బుధ గురువారాల్లో చూసుకున్నట్లయితే మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన బలంతో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే లాభం పొందుతారు. లేదంటే మాత్రం ఇబ్బంది పడేటువంటి వైనము. తిరిగి శుక్ర శనివారాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత అన్ని రంగాల వారందరికీ కూడా శుక్ర శనివారాలు ఈ మకర రాశి వారికి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే తెలియజేసినటువంటి ఇబ్బందికర ఫలితాల నుండి బయటపడటం కోసంగా ఈ మకర రాశి వారందరూ కూడా యథాశక్తిగా ఓం సాం శరవణ భవాయ నమః, ఓం సాం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తెలియచేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా సాగుతుంది. వ్యాపారాలు ఏవి కూడా సజావుగా సాగని సందర్భంగా చెప్పవచ్చు. కన్స్ట్రక్షన్ రంగాలు, భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే మరీ అధ్వానంగా ఉంటాయి. ఎటువంటి లాభం చేకూర్చిన సందర్భంగా గోచరిస్తుంది ఈ కుంభరాశి వారికి.
ఇక ఉద్యోగ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే మిశ్రమంగా సాగుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాలన్నీ కూడా మిశ్రమంగా సాగేటువంటి వాతావరణము, పై అధికారుల నుండి అనవసరంగా నిందింపబడేటువంటి సందర్భాలు, చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, శ్రమ అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రయత్నం చేసేటువంటి వారిలో కూడా ఇబ్బందులే ఉంటాయి. ఉద్యోగస్తుల్లో కూడా ఈ కుంభరాశి వారిలో అనారోగ్యం కూడా కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి వైనం ఈ కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. జాగ్రత్త పడండి. ఆ పరంగా కూడా ఆహార నియమాలు, ఆహార సమయాల్లో కూడా జాగ్రత్త వహించండి. వేళకు భోజనం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. వేళకు ఆహారం తీసుకోక కూడా ఇబ్బంది పడేటువంటి సందర్భం గోచరిస్తున్నది. కొంత ఫుడ్ పాయిజన్ వంటివి జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ పరంగా కూడా ఈ కుంభరాశి వారు జాగ్రత్త పడాలి. వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే కొంత లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఈ కుంభరాశి వారు కనుక చేసినట్లయితే కొంత కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఈ వారంలో గోచరిస్తున్నది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారి మధ్యన కూడా కొంత వాగ్వివాదాలు, మాట పట్టింపులు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఆ పరంగా కూడా మీరు జాగ్రత్త వహించాలి. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ కుంభరాశి వారి ఫలితాలు మనం పరిశీలన గావించినట్లయితే ఏ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాలు చూసినట్లయితే ప్రధానంగా ఆదివారం రోజున ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఇబ్బంది పడేటువంటి సందర్భం గోచరిస్తున్నది. పై అధికారులు లేదంటే మీ యొక్క తల్లిదండ్రుల నుంచి మీరు నిందింపబడాల్సిన సందర్భాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. ఆదివారం రోజున సోమ మంగళవారాల్లో లాభదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. వివాహ కార్యాచరణ కూడా గొప్పగా సాగుతుందని చెప్పవచ్చు. తిరిగి బుధ గురువారాల్లో ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రయత్నం కలిసి రాదు. వస్తువులు పోగొట్టుకునేటువంటి సందర్భము, మానసిక అశాంతత, తప్పుడు నిర్ణయాలు, శత్రుబాధలు, మిత్రులు కూడా శత్రువుల్లా ప్రవర్తించేటువంటి సందర్భాలన్నీ గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క బుధ గురువారాల్లో. తిరిగి శుక్ర శనివారాల్లో కూడా మిశ్రమ వాతావరణం ఉంటుంది. పూర్తి స్థాయిలో మీరు లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. అయితే తెలియజేసినటువంటి ఇబ్బందికర ఫలితాల నుండి బయటపడటం కోసంగా ఈ కుంభరాశి వారందరూ కూడా యథాశక్తిగా ఓం హ్రీం శ్రీం మంగళాయ నమః, ఓం హ్రీం శ్రీం మంగళాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి మీనరాశి. ఈ మీన రాశి వారికి సమయం మిశ్రమంగా సాగుతుందని చెప్పవచ్చు. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే వ్యాపారాల్లో వచ్చేటువంటి లాభం మాత్రం మీ చేతికి అందడం ఆలస్యమవుతుంది. తొందరగా మీ చేతికి అందటువంటి ఆస్కారం గోచరించడం లేదు. అయితే ఈ యొక్క మీన రాశి వారిలో ప్రధానంగా ఈ వారంలో వచ్చేటువంటి ఇబ్బంది కోపతాపాల వల్ల ఇబ్బంది తెచ్చుకుంటారని చెప్పవచ్చు. అనవసరంగా త్వరగా మాట్లాడేసి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు, మధ్యవర్తిత్వము లేదంటే సలహా ఇచ్చే ప్రయత్నం చేసి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు, వివాహితుల మధ్య కూడా కొంత వాగ్వివాద సూచనలు జరిగేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఆఫీస్ వాతావరణము లేదంటే మీ వృత్తి వాతావరణంలో మీరు అనవసరంగా కోప్పడేసి ఇబ్బంది పడాల్సిన సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం మీన రాశి వారిలో గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధిత విషయాలు చూసినట్లయితే లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులందరికీ కూడా నూతన విషయ పరిజ్ఞానం ఖచ్చితంగా గొప్పగా అందుతుందని చెప్పవచ్చు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే వారి విషయం కూడా గొప్పగా సాగుతుంది. మీరు చేసేటువంటి ప్రయత్నం ఈ మీన రాశి వారికి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అయితే చిన్నపాటి అనారోగ్యం కూడా ఈ మీన రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం గోచరిస్తున్నది కాబట్టి జాగ్రత్త పడండి. ఈ భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే అవి కూడా కొంత మిశ్రమంగానే సాగుతాయి. పూర్తి స్థాయిలో గొప్పగా సాగేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ యొక్క మీన రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఆదివారం రోజున మానసిక అశాంతత ఎక్కువగా ఉంటుంది. మీ సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. ఆదివారం రోజున సోమ మంగళవారాల్లో కూడా చిన్నపాటి ఇబ్బందులు నడుస్తాయి. శత్రుమూలక బాధలు ఉంటాయి. అనవసరంగా మోసపోయేటువంటి ఆస్కారం సోమ మంగళవారాల్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. తిరిగి బుధ గురువారాల్లో లాభదాయకంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి ఈ యొక్క మీన రాశి వారందరికీ కూడా ఈ బుధ గురువారాలు లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తిరిగి శుక్ర శనివారాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికర ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. మానసిక అశాంతత, పై అధికారుల నుండి ఇబ్బందులు, వస్తువులు పోగొట్టుకునేటువంటి సందర్భాలు, అనవసర ఖర్చులు, అనారోగ్యము అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఇబ్బందికర ఫలితాలు ఈ శుక్ర శనివారాల్లో ఉంటాయి కాబట్టి ఈ చంద్రగ్రహ గోచార ఫలితాలు జాగ్రత్త పడండి. తెలియజేసినటువంటి ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా యథాశక్తిగా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః, ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. అయితే ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా యథాశక్తిగా ప్రతి రాశి వారికి శుభ అశుభ ఫలితాలను తెలియజేసి ఉన్నాము. అలాగే ప్రతి రాశి వారికి కూడా ఆ యొక్క బీజాక్షర మంత్రాన్ని
ఆ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఇబ్బందికరంగా ఉన్నటువంటి గ్రహాన్ని అనుసరించి ఆ యొక్క బీజాక్షర మంత్రాన్ని తెలియచేసి ఉన్నాం కాబట్టి ఆ యొక్క బీజాక్షర మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ అవకాశాన్ని బట్టి 27 సార్లు 54 సార్లు 108 సార్లు కనుక తెలియజేసిన బీజాక్షర మంత్రాన్ని జపించి మీ కార్యకలాపాల్లో మీ రోజును కనుక మీరు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉంటాయి. అంతా శుభం జరుగుతుంది. మీ యొక్క కష్టానికి అదృష్టం కలిసి వచ్చి మీరు ఖచ్చితంగా లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే మన ఛానల్లో అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేసి ఉన్నాము. ఈ యాస్ట్రాలజీ అనేటువంటి ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సమస్యను తెలియచేయడం కాదు, సమస్యకు తగు పరిష్కార మార్గాలను తెలియచేయటమే. అందువలన మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మన ఛానల్ ఒకసారి చూడండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసి మీకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కుంటారని ఆశిస్తూ, అంతేకాకుండా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ సన్నిహితులతో షేర్ చేయండి. మన ఛానల్ కనుక మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహ గమనం తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. సర్వే సజ్జనా సుఖినో భవంతు. మీ ఘంటసాల.